ఈరోజు మన మధ్యలో ఉన్న బీబీపేట రాజు స్వేరో గారికి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం పిలిచినాం. అన్న నమస్తే. అన్నగారు నమస్తే. జై భీమ్. జై భీమ్. అన్న ఒక్కసారి మీ గురించి, మీ విద్యార్థి దశ కావచ్చు, మీ గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి, దాని తర్వాత ముందుకెళ్దాం. HM10 న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాసన్న గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ దిగ్విజయంగా ముందుకు నడవాలని, అనేక మంది యంగ్ టాలెంటెడ్స్ని బయటికి తీసి ఈ సమాజానికి ఉపయోగకరమైన సందేశాలని మీరు ఎక్కువ మొత్తంలో ఇవ్వగలరని మీకు చెప్తున్న దాసన్న. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ ఈ ఛానల్ పెట్టినందుకు. థ్యాంక్ యూ. సో నా పేరు బీబీపేట రాజు స్వేరో. నేను మాది గ్రామం బీబీపేట కల్లేరు మండల్, నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ, సంగారెడ్డి జిల్లాకు వస్తుంది. నేను ఒక సమాజంలో మీరు అడిగినట్టు నేను ఒక నాయకుడిగా ఎదగడానికి కారణం ఏంటిదంటే, మామూలుగా మనందరూ తెలిసే మనంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘర్షణల నడుమ, అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నడుమ, ఈ ప్రాబ్లమ్స్ని మనం చూసి మన అమ్మలు, మన నాన్నలు, మన తాతలు ఛేదించలేనటువంటి లేకపోతే ఎదిరించలేనటువంటి అనేక ఈ ప్రశ్నలకు ఒక ఎడ్యుకేటెడ్గా మనకు మన నాన్న మా అమ్మ కష్టపడి మాకు చదివించిన క్రమంలో ఈ స్కూళ్ళల్లో కానీ లేకపోతే ఊర్లలో కానీ ఉండేటటువంటి వివక్ష, అంటరానితనం, మమ్మల్ని వెలివేత, మా అమ్మ నాన్నల్ని మా ముందే, మా కళ్ళ ముందే ఒరే యోసే రావే పోవే ఇట్లాంటి పదాలు వాడడం గ్రామాల్లో చాలా ఇప్పుడు కూడా నిత్యకృతంగా జరుగుతుంటాయి బ్రదర్. సో దానిలో క్రమంలో నాకు బాధ అనిపించి, ఏంది అసలు మీరు అమ్మ నాన్నకు అడుగుతుంటే మీరు ఇట్లా అంటే కూడా ఇట్లా ఎందుకంటే, లేదు బేటా వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళకి ఏమన్నా అంటే మన నుంచరు కొడతారు అది ఇది అని చెప్తుంటే నాకు ఇబ్బందిగా అనిపించి అప్పుడే ప్రశ్నించడం స్టార్ట్ చేసినాను దాసన్న. ప్రశ్నించడం స్టార్ట్ చేసిన క్రమంలో ఇక ఎక్కడైనా అన్యాయం జరిగినా ఖచ్చితంగా నేను మాట్లాడేటటువంటి వాడిని, దాంట్లో నుంచే ఇట్లాంటి మాట్లాడడం. ఓకే, ఈ స్వేరో యూనియన్ కు ఏ సంవత్సరంలో వచ్చారు, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు? బ్రదర్, స్వేరో నెట్వర్క్ కోసం అడుగుతున్నందుకు కూడా ధన్యవాదాలు మీకు. స్వేరో నెట్వర్క్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మా గురువు. ఆయన గురుకుల పాఠశాలలో సెక్రటరీగా 2012వ సంవత్సరం చార్జ్ తీసుకున్న తర్వాత ఈ గురుకుల పాఠశాలలు అన్నిటినీ, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే, ఆ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అన్ని గురుకుల పాఠశాలలు సందర్శించి ఆయన ఒక IPS ఆఫీసర్గా ఉండి, ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో PhD చేసిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ ఈ గురుకుల పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు ఆయన గురుకుల పాఠశాలకు రావడం జరిగిందంటే, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ మారుతుంది కాబట్టి, నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ కోసము ఒక విప్లవాన్ని తీసుకొచ్చి గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చిండు, అట్లనే నేను ఈ గురుకుల పాఠశాలకు వెళ్ళి అక్కడ అనేక మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తే, వాళ్ళు చిన్న చిన్న గుడిసెల్లో ఉండేటటువంటి వాళ్ళు, రెక్కుల షెడ్యూల్లో ఉండేటటువంటి వాళ్ళు, లేకపోతే అనేక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ చదువు ద్వారా ఉన్నతమైనటువంటి స్థానానికి రావచ్చు అనే మార్పుతోని సార్ గురుకులకు వచ్చి ఆ తర్వాత స్వేరో నెట్వర్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు స్వేరో నెట్వర్క్ అంటారు కాబట్టి స్వేరో ఉద్దేశం ఏంది? స్వేరో ఉద్దేశం ఏంటిది బ్రదర్ అంటే, మామూలుగా ఇప్పుడు సమాజంలో రకరకాల సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు రకరకాల వాటి మీద ఫైట్ చేస్తుంటారు. స్వేరో నెట్వర్క్ ఏంటిదంటే, పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెపన్. కేవలం చదువు కోసం మాత్రమే, చదువుకోవడానికి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి అనేక రకాలుగా సంఘర్షణ పడుతున్నటువంటి విద్యార్థుల్ని ఒక దగ్గర తీసుకొచ్చి, వాళ్ళకు అవకాశాలు లేకపోతే వాళ్ళకు అవకాశాలని క్రియేట్ చేసి వాళ్ళు అనుకున్న లక్ష్యాలని నెరవేర్చడానికి ముందుకు తీసుకెళ్లేటటువంటిదే స్వేరో నెట్వర్క్ మొట్టమొదటి ఉద్దేశం బ్రదర్. ఓకే, ఇప్పుడు స్వేరో నెట్వర్క్ గతంలో ఎలా ఉన్నది, ప్రస్తుతం ఎలా ఉంది? స్వేరో నెట్వర్క్ అనేది ప్రవీణ్ కుమార్ సారు గురుకుల పాఠశాలలో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా చాలా అద్భుతంగా రన్ అయింది. స్వేరో నెట్వర్క్ ఏంటిదంటే, ఇప్పుడు గురుకుల పాఠశాలలో కేవలము ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు మాత్రమే దానికి సరిపోవు కాబట్టి, వ్యక్తిగతంగా ఆ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఏవైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి ఒక ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చి, వాళ్ళు రకరకాల పొజిషన్లో IAS IPS కానీ, లేకపోతే డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, సైంటిస్టులు కానీ తయారైనటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి, ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి అక్కడ ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను అందరికీ వీళ్ళని ఒక ఇన్స్పిరేషన్ గా చూపించి, వీళ్ళ ద్వారా వాళ్ళకు అవసరమైన ఇంపాక్ట్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయించి, అలాగే ఆ స్కూళ్ళలో ఏమైనా అవసరాలు ఉంటే కనుక వీళ్ళ ద్వారా డొనేషన్ రూపంలో చేయించి ఆ స్కూళ్ళకి తిరిగి పే బ్యాక్ టు సొసైటీ, బాబాసాహెబ్ ఏదైతే చెప్పిండో పే బ్యాక్ టు సొసైటీ, నువ్వు ఏ సమాజం నుంచి అయితే వచ్చినావో ఆ సమాజానికి తిరిగి ఇవ్వడమే ఈ యొక్క స్వేరో నెట్వర్క్ అసలు ఉద్దేశం బ్రదర్. గత BSPలో బీబీపేట రాజు గారి పాత్ర ఏంటి? BSPలో బీబీపేట రాజు గారి పాత్ర ఏంటిదంటే, నేను కూడా ఒక సామాన్య కార్యకర్తని BSP అనేది ఒక BSP పార్టీ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు అంటే బహుజనులు 85% ఉన్నటువంటి బహుజనులకు అధికారం దక్కాలనే కోణంలో నా వంతుగా
ఆ మహనీయులు చేసినటువంటి సిస్టాన్ని కాన్శీరామ్ తర్వాత ఈ లోకల్లో అనేక మంది బీఎస్పీ నాయకులు చేసినారు. ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత మా నాయకుడు ప్రవీణ్ కుమార్ సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి అనేక రకాల పనులు చేస్తూ మేము ముందుకెళ్ళడం. గత సంగారెడ్డి జిల్లాలో బిఎస్పీ అంత ఎఫెక్టివ్ గా పని చేయలేదు, ఫెయిల్ అయిందని ఒక ఆరోపణ ఉంది. మనము సంగారెడ్డి జిల్లాలో బిఎస్పీ ఫెయిల్ అయింది అనేది కాదు, కానీ ఏంటంటే పొలిటికల్ మూమెంట్ మనం చేస్తున్న క్రమంలో ప్రజలు మనని వెంటనే విశ్వసించాలని లేదు. ఎందుకోసం అంటే ప్రజలకు అనుకూలమైనటువంటి రోజు వచ్చేంత వరకు మనం ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం ఫైట్ చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనల్ని గెలిపిస్తారు. అలా ఓటమి గెలుపు అనేది ఉండదు కదా, నిత్య ప్రయత్నం ఇది అంతే. ఓకే, ఇప్పుడు బిఎస్పీలో చేరిన తర్వాత బీబీపేట రాజు గారికి ఏమైనా అంటే లోపైక ఒప్పందం ద్వారా ఏమైనా సంపాదించుకున్నాడా, లేదా ప్రజల కోసం అంటే షేర్ నెట్వర్క్ ను ముందుకు తీసుకోవాలని వచ్చారు? బ్రదర్, లోపాయకార ఒప్పందం అంటే నాకు తెలియదు, కానీ నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఎందుకోసం అంటే ఈ సమాజంలో మనం పనిచేస్తున్న క్రమంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తాయి, అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తాయి, అనేక రకాలైనటువంటి నిందలు వస్తాయి, అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తాయి. నేను మొట్టమొదటిగా మీకు నారాయణఖేడ్లో బీబీపేట రాజు గారు నారాయణఖేడ్లో కమిటీలు వేసి ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించడం ఆరోపణ ఉంది. సూటిగా చెప్పండి. సూటిగా నేను చెప్తున్న విషయం ఏంటిదంటే బీబీపేట రాజు అనేటైనా ఎవరి దగ్గరనన్నా నిజంగా డబ్బులు తీసుకొని ఉంటే అది మీటింగ్ కు సంబంధించి మాత్రమే తీసుకో. ఎందుకంటే కాన్శీరామ్ గారు ప్రజల నుంచి మనం డబ్బులు స్వీకరించి ప్రజలకే ఖర్చు పెట్టాలనే కోణంలో మేము కలెక్ట్ చేస్తున్న క్రమంలో ప్రతి రూపాయి మేము ఇప్పటికీ లెక్క రాసి పెట్టినాం. ఎంత కలెక్ట్ అయింది, దేనికి ఖర్చు అయింది, మేము అడిషనల్ గా ఎంత చేసినాం అనేది కూడా ప్రతి ఒక నిమిషం మీకు క్లారిటీ చేస్తాం. ఎందుకంటే సగంలో వదిలేదు. ఎందుకంటే ఇది ఆరోపణ అన్నప్పుడు కామన్ ఉంటది, దీనికి సమాధానం కూడా నేను చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతా. కాబట్టి నేను చేసిన బరాబర్ మీటింగ్ నేను ఎక్కడ గర్వపడతానంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు బలమైన నాయకులు ఉన్న చోట, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు బలమైన నాయకులు ఉన్న చోట, ఈ రెండు అత్యంత బలమైనటువంటి నాయకులు ఉన్న చోట వీళ్ళని కాదని వేరే బహుజనులకు సంబంధించినటువంటి పార్టీ జెండా ఎత్తుకొని నారాయణఖేడ్లో 5,000 నుంచి 10,000 మందితోని మీటింగ్ చేయగలిగిన ఏకైక వ్యక్తిని నేను. నాతో పాటు నా మిత్రులందరూ దీనికి సహకరించారు. ఇక్కడ ఎవరిని నిందించడానికి లేదు. అంత పెద్ద మీటింగ్ ఖర్చు చేయడానికి మీరు క్యాజువల్ గా మాకు అక్కడ వచ్చిన అమౌంటే 2,10,000 రూపాయలు మాకు కలెక్ట్ అయినాయి. 2,10,000 అక్కడ ఖర్చు అయిందేమో 4.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఖర్చు అయినాయి. ఇప్పటికీ రూపాయి మీకు ఇదే యూట్యూబ్ ఛానల్ HM10 యూట్యూబ్ ఛానల్లో ఆ ఎంత డబ్బు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామనేది కూడా నేను వివరాలతో సహా ఇస్తా బ్రదర్. ఒకవేళ నేను ఈడ సంపాదించుకున్నా అని ఆరోపణ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ బ్లెస్ కావాలని నేను కోరుకుంటారు, వాళ్ళు నాకన్నా గొప్పగా ఎదగాలని కోరుకుంటారు, వాళ్ళని నిందించండి. నేను నారాయణఖేడ్లో మీరు కమిటీలు వేసినామని ఇంతకుముందు చెప్పారు. ఇదే బీబీపేట రాజు గారు నేను ఒక్కనే వేయలేను, టీం కలిపి వేసిన ఇదే బీబీపేట రాజు గారు. మరి గత బిఎస్పీలా 1,600 ఓట్లు ఎందుకు సంపాదించారు? 1,600 ఓట్లు రావడానికి కారణం ఏంది? అంటే మీ ఫెయిల్యూర్ అనుకోవచ్చా, లేదా ప్రజలు బీఎస్పీ నమ్మలేరా? అయితే బ్రదర్ నేనేమంటున్నా అంటే ప్రజలు బీఎస్పీని నమ్మలేరా అనే కన్నా ఇక్కడ మనం ఇంకోటి చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటిదంటే ప్రజలు చాలా తెలివైన వారు. నిజానికి ప్రజలు ఇప్పుడు బీఎస్పీకి ఇమ్మీడియట్ గా గెలిచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకవేళ మనం బీఎస్పీకి వేస్తే ఇక్కడ చీలి మళ్ళీ టీఆర్ఎస్ఏ గెలుస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ కు వేసినారు తప్ప బీఎస్పీని విస్మరించారు అనడానికి లేదు. బీఎస్పీ అట్లనే పనిచేసి ఉంటే దాని రిజల్ట్ వేరేలాగా ఉంటుండే. అయినా కూడా ప్రజలు అంత టఫ్ ఫైట్ లో ₹1 ఖర్చు పెట్టకుండా, ఏ మందు బాటిల్ ఇవ్వకుండా, లేకపోతే మనీ ఇవ్వకుండా, బీరీ ఇవ్వకుండా, బిర్యానీ ఇవ్వకుండా 1,600 ఓట్లు వచ్చినాయి. పైగా నాకు గర్వంగా నేను చెప్పుకునేది ఏంటిదంటే నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా ఓట్లు పడ్డ విలేజ్ ఏదైనా ఉందంటే మా విలేజే. బీబీపేటలోనే దగ్గర 100 ఓట్లు చిల్లరబడ్డాయి. బీబీపేట రాజు గారు బీఎస్పీకి వదలడానికి గల కారణం ఏంది? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేను ప్రవీణ్ కుమార్ సారు ఈ సమాజంలో చాలా మంది గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు. నేను అబ్సల్యూట్లీ ప్రవీణ్ కుమార్ సారు ఫాలోవర్ని అన్నా సరే ఆయన యొక్క గొప్ప గొప్ప ఆలోచనలకు బాగా ఇంపాక్ట్ అయినటువంటి వ్యక్తిని నేను. ప్రవీణ్ కుమార్ సార్ని వ్యక్తిగతంగా నేను పూజించట్లేదు, కానీ ప్రవీణ్ కుమార్ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు నన్ను చాలా ప్రభావితం చేసినాయి. ఎందుకోసం అంటే ఎన్నో గ్రామం, బీబీపేట గ్రామం ఎక్కడనో గుడిసెలో ఉన్నటువంటి నాకు ప్రవీణ్ కుమార్ ద్వారా ఈ సమాజం ఎట్లా ఉంటది, ఈ సమాజంలో మనం ఎట్లా మెసులుకోవాలి, ఈ సమాజంలో మనకంటూ ఒక స్థానాన్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అసలు తక్కువ జాతి, తక్కువ కులము, తక్కువ ఇది అనుకునే పరిస్థితి నుంచి నేను ఎవరికంటే తక్కువ కాదు, నేను ఎక్కడ ఉన్నా లీడర్ గా ఉంటా,
నేను ఎక్కడున్నా సరే తిరిగి నేను తీసుకున్నది ఇస్తాను, ఏది చేసినా చివరకు ముట్టిస్తా అని చెప్పేటటువంటి 10 కమాండ్మెంట్స్ స్వేరో 10 కమాండ్స్ నన్ను చాలా ప్రభావితం చేసినాయి. ఆ ప్రభావితంలో భాగంగా నేను ప్రవీణ్ కుమార్ సార్తో కలిసి నడుస్తున్నా. అట్లనే ప్రవీణ్ కుమార్ సార్తో ఏ డిసిషన్ తీసుకున్నా చివరి వరకు నేను ఆయనతోనే ఉంటా. ఎందుకోసం ఉంటానంటే ప్రవీణ్ కుమార్ సారు ఆలోచనలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో నుండి పుట్టినటువంటి ఆలోచనలు అవన్నీ కూడా. ఆ ప్రవీణ్ కుమార్ సార్ ఏది ఆలోచించినా ఖచ్చితంగా ఈ సమాజానికి న్యాయం చేసేది, ఈ సమాజంలో అట్టడుగు వర్గాల్ని ఉన్నత స్థానంలోకి నిలపడానికి మాత్రమే పనిచేస్తాయి తప్ప వేరే ఉద్దేశం దానికి లేదు. ఇక్కడ ఇంకో పాయింట్, మీరు అడిగిన ప్రశ్న ఏంటిదంటే బీఎస్పీని వదిలేసి బీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చినారని అడిగారు. నేనేం చెప్తున్నా బ్రదర్ అంటే ప్రవీణ్ కుమార్ సారు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక్కోసారి పార్టీ అధినాయకత్వం చెప్పేటటువంటి మాటలు వినాల్సి వస్తుంది. ఈ బీఎస్పీ అనేది నేషనల్ గా జాతీయ స్థాయి పార్టీ కాబట్టి ప్రవీణ్ కుమార్ ఈ యొక్క రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సో ప్రవీణ్ కుమార్ సార్ ఏమన్నంటే ఎంపీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనము ఏదో ఒక పార్టీతోని టైఅప్ అయి వెళ్తే మనకు జనబలం ఉన్నది కానీ దళబలం లేదు కాబట్టి మనకు అన్ని రకాలుగా కలిసి రావాలంటే మనకు అదే ఇప్పుడు ఒక పార్టీ టైప్ కావడం కన్నా బీఎస్పీలో ఉండి ప్రజల కోసం కొట్లాడచ్చు కదా, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చవచ్చు కదా. అయితే మనకు ఒక బ్రదర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అనుకో, ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిన తర్వాత ఎక్కడ మనం ఇందాక మీరు అడిగారు ఈ బీఎస్పీ ఫెయిల్ అయిన తర్వాత ఎలక్షన్ లో మీరు ఎక్కడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారని అడిగినారు. మంచి ప్రశ్న అడిగారు. ఆత్మవిమర్శ చేసుకున్న తర్వాత మాకు అవగాహన అయినటువంటి విషయం ఏంటిదంటే మహనీయుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఉన్నప్పుడు తాను ఏ ఎలక్షన్స్ చేసినా రకరకాల పార్టీలతో టైఅప్ అయి ఎలక్షన్ లోకి వెళ్లి విజయం సాధించి బీఎస్పీ వదిలేసి టిఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు? అదే బీఎస్పీ పార్టీలో ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొట్లాడవచ్చు కదా. దీనికి ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. అయితే నేను అదే చెప్తున్నా, మీరు సగంలో ఆపేస్తున్నారు నా ప్రశ్నకు. నేనేం చెప్తున్నా అంటే ఈ యొక్క బీఎస్పీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, ప్రవీణ్ కుమార్ సార్ మాయావతి గారు ముంగట ఏ ప్రపోజల్ పెట్టినారంటే, అమ్మా మాయావతి మనము ఈ ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో రకరకాల ఇష్యూస్ వల్ల ఇట్లా జరిగింది కాబట్టి ఇక ముందు మనం వెళ్ళేటటువంటి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏదో ఒక పార్టీతో టైఅప్ అయి ముందుకెళ్దామని చెప్పేసి ప్రపోజల్ ప్రవీణ్ కుమార్ సార్ మేడం మాయావతి గారు ముందు పెట్టినప్పుడు మేడం మాయావతి గారు ఏమన్నారంటే మనము ఇక్కడ బీజేపీతోని టైఅప్ కావద్దు, ఇక్కడ కాంగ్రెస్ తో టైఅప్ కావద్దు, కానీ లోకల్ పార్టీలు ఏవైనా ఉంటే చూడండి వాటితో టైఅప్ అయి మూవ్ అండి అని చెప్పేసి మేడం గారు చెప్పినారు. చెప్పిన తర్వాత అదే విషయాన్ని తీసుకొచ్చి అక్కడ రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్ అని నాయకుడు ఉంటారు, ఎంపీ గారు. సో ఆ సార్ కు చెప్తే ఆయన రామ్జీ గౌతమ్ గారు వచ్చినారు. రామ్జీ గౌతమ్, ప్రవీణ్ కుమార్ సార్, అట్లాగే స్టేట్ టీం ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ టీం అందరు వచ్చి కేసీఆర్ గారితో చర్చలు జరిపినారు. ఇది ప్రవీణ్ కుమార్ ఒంటరిగా వెళ్ళి జరిపిన చర్చలు గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇది ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ అందరూ, అట్లాగే మేడం దూతగా వచ్చినటువంటి రామ్జీ గౌతమ్ గారి సమక్షంలోనే కేసీఆర్ గారి దగ్గర ఒక ఒప్పందం కుదిరింది. మన వాళ్ళు బీఎస్పీ వాళ్ళు ఏమైనా అడిగారు అంటే 3 ఎంపీ సీట్లు అడిగినారు. ఆయన ఏమన్నా 3 ఇవ్వం బ్రదర్ 2 ఇస్తామని చెప్పారు. ఇదంతా మాయావతి గారికి అలాగే రామ్జీ గౌతమ్ ఎంపీ గారికి మన కోఆర్డినేటర్ ఆయన గారికి స్టేట్ టీం అందరికి తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ రోజు టైఅప్ అయినాం. రేపు కాంశీరామ్ గారి జయంతి ఉంది. మహబూబ్ నగర్ కర్నూలులో కాంశీరామ్ గారి జయంతి రోజు అక్కడ మీటింగ్ పెట్టినాం. మనం మీటింగ్ పెట్టిన రోజే అక్కడ కవిత గారు అరెస్ట్ అయినారు. మనము ఆల్రెడీ నిన్న టైఅప్ అయినాం. ఈ రోజు కవిత అరెస్ట్ అయింది, కవిత మేడం అరెస్ట్ అయింది. అరెస్ట్ కాగానే ప్రవీణ్ కుమార్ సారు ఆ యొక్క స్టేజ్ మీద కవిత గారు అరెస్ట్ ని ఖండించినారు. ఇప్పుడు బ్రదర్ నేను ఏమంటున్నా అంటే పొలిటికల్లో మనం ఒకసారి టైఅప్ అయిన తర్వాత కలిసి నడవాల్సి వస్తుంది. అంతకు ముందు జరిగినటువంటి విషయాల్ని ఇక్కడ ఎవరు పట్టించుకోరు. పాలిటిక్స్ ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ప్రవీణ్ కుమార్ సార్ ఆ పని కవిత గారిని అరెస్ట్ చేయగానే దాన్ని ఖండించగానే ఇక ఇంటర్నల్ గా ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రి ప్రవీణ్ కుమార్ సార్ కు ఫోన్ చేసి మీరు బీఆర్ఎస్ తోని టైఅప్ అయినారు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు క్యాన్సిల్ చేసుకుంటున్నాం, మేము ఇండివిజువల్ గానే పోటీ చేస్తున్నాం అని చెప్పేసి మీరు చెప్పాలని ప్రవీణ్ కుమార్ సార్ కు అధినాయకత్వం నుండి చాలా ఒత్తిడి అయింది. సార్ చాలా కన్విన్స్ చేయాలని లేదు మేడం ఒకసారి మనం కమిట్ అయిన తర్వాత మళ్ళీ మాట వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, మన క్రెడిబిలిటీ ఉండదు కదా, ఒకసారి ఎవరో ఒత్తిడి వల్ల, అది ఏ పార్టీ ఒత్తిడి చేసింది అనేది మనకు తెలియదు కానీ ఎవరో ఒత్తిడి వల్ల మీరు ఇట్లా బీఎస్పీ బీఆర్ఎస్ బంధం విడిపోవాలనేది కరెక్ట్ కాదు, నేను ఒకసారి మాట ఇచ్చిన, దయచేసి మనము ఎవరికి భయపడకుండా మూవ్ అయిదామంటే ఆమె ఒప్పుకోలే. లేదు నేను చెప్పింది నువ్వు వినవా లేకపోతే తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, మీరు ప్రెస్ మీట్ పెట్టకపోతే నేనే ఒక స్టేట్ కమిటీలో అర్థమైంది. సార్ వెళ్ళారు అయిపోయింది.
ఇప్పుడు నారాయణ విషయానికి వద్దాం. ఓకే. మీరు ఎందుకంటే నారాయణ నియోజకవర్గ ప్రాంతం చెందిన వ్యక్తి కాబట్టి మీరు షేరో నెట్వర్కా లేదంటే రాజకీయ పార్టీ బిఆర్ఎస్ నాయకుడుగా? అంటే దసన్న, నాకు స్వేరో నెట్వర్క్ అనేది ఈ సమాజానికి ఒక నాయకునిగా పరిచయం చేసింది కాబట్టి మా నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన నిర్ణయానికి కట్టుబడి నేను ఉంటానని ఇంతకు ముందు చెప్పినాను కాబట్టి నేను స్వేరో అందించినటువంటి పొలిటికల్ లీడర్ని అనుకున్నా, సామాజిక కార్యకర్తను అనుకున్నా. ఓకే, అదే మా నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నాడు కాబట్టి అబ్సల్యూట్లీగా మేము మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్స్ మేము. ప్రజా సమస్యల పైన ఇంతవరకు గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రస్తుతం నారాయణఖేడ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారి మీద. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, మిగతా ఇప్పుడు విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు కావచ్చు. ఇప్పుడు 4,000 పెన్షన్ పెంచామన్నారు, ఇప్పుడు 2,000 కొనసాగుతుంది. దాని తర్వాత నిరుద్యోగ భృతి 4,000 అన్నారు, ఇయ్యలేరు. దాని తర్వాత మహిళలకు 2,500 అన్నారు, ఇయ్యలేరు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, స్కాలర్షిప్ రిలీజ్ చేయలేరు, పంటకు బోనస్ చేయలేరు. దాని తర్వాత రైతు బంధు రాలేదు. ఇన్ని సమస్యలు పెట్టుకొని మరి ఈ బీబీపేట రాజు గారు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతుండు? నేను అంటే ఏమైనా ఈయనకు అంటే రాజకీయంగా అలసిపోయినట్ట లేదంటే ఇంకేమన్నా? అయితే దాసన్న, మంచి ప్రశ్న ఇది. నేను వాస్తవానికి లాస్ట్ ఇయర్ నాది LLB కంప్లీట్ అయింది. నేను ఒక సీనియర్ అడ్వకేట్ గారి దగ్గర ప్రాక్టీస్ కు వెళ్తున్నాను. అతి త్వరలో ప్రజల కోసము పని చేయడానికి పూర్తి స్థాయిలో నేను ఖచ్చితంగా ముందుంటా. నా అవసరం ప్రజలకు ఉన్నప్పుడు ప్రజల అవసరాలకు నేను గుర్తెరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటా. అట్లేం ఉండదు. పార్టీ నాయకత్వము తీసుకున్న ఏ నిర్ణయమైనా, ప్రవీణ్ కుమార్ సార్ తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా ప్రజల కోసము, ప్రజల అవసరాల కోసము, ప్రజలకు ఉపయోగపడే ఏ పనినైనా చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాను. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన బాగుందా, ఇప్పుడు 1 year కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగుంది, ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 1 year అయింది వచ్చి. మనకు తెలిసి ఈ 1 year లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది ప్రజలు ఆల్రెడీ గ్రామాలలోకి వెళ్తే వాళ్ళే సమాధానం చెప్తున్నారు బ్రదర్. సో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ టైంలోనే వ్యతిరేకత వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బెటరా, కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ బెటర్ అనేది మీరే చెప్పొచ్చు. ఈ ఊర్లలో సురేష్ సాబ్ వర్గం అంటే ఇష్టపడతారా ఎక్కువ మంది? సంజీవ్ రెడ్డి, కిష్టారెడ్డి సార్ వర్గం అంటే ఇష్టపడతారా, లేదంటే భూపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి సార్ వర్గం అంటే ఇష్టపడతారా? బ్రదర్, ఇప్పుడు లీడరు అనేటైనా ఒక సామాన్య కార్యకర్తకు తన అవసరాల నిమిత్తం ఒక లీడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అది ఎవరన్నా కానీ లీడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తాను స్పందించేటటువంటి తీరు, ఈ ప్రజలకు తాను ఎట్లా సేవ చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా రెక్టిఫై చేస్తున్నాడు అనే తీరును బట్టే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు వాళ్ళ అనేది ఏమి ఉండదు. ఈ 3 కుటుంబాలలో మీకు ఏ కుటుంబ పాలన మంచిగా అనిపించింది ఇంతవరకు? నాకు కుటుంబ పాలన అనే దానికన్నా వాస్తవానికి మీరు అన్నట్టుగా ఈ 3 కుటుంబాలే నారాయణఖేడ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు గత స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ అన్నిటికన్నా కొంత బెటర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని పనులు జరిగినాయి, అది వాస్తవికంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ కాంగ్రెస్ కన్నా కొంచెం బీఆర్ఎస్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు స్టేట్ లెవెల్ చూసుకుంటే గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ తోని చాలా మంది అస్వస్థత గురి అవుతారు, దాని తర్వాత కొంతమంది చనిపోతారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 48 మంది చనిపోయారు. అధికారికంగా పేపర్లలో స్టేట్మెంట్ వచ్చింది, అధికార లెక్కలు కూడా ఉన్నాయి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ గురుకులాలకు సంబంధించిన దాని మీద ఎందుకు కొట్లాడలేకపోతుంది? అంటే కాంగ్రెస్ తో ఏమైనా టైపై లోపైకి ఒప్పందం చేసుకున్నాడా, లేదంటే ఇదే బీపేట రాజు గారు నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంబంధించింది ఏదైనా మరి ఈయన పోరాటం చేస్తలేడు, మరి వీళ్ళ సార్ అడుగుచాడు నడుస్తుందా అనేది ఒక ఆరోపణ ఉన్నది మీ మీద, మీ సార్ మీద. మీరు అన్నట్టుగా నేను దాన్ని అగ్రి కాను మీరు అన్నటువంటి పాయింట్ కు. ఎందుకోసం అంటే చూసేటటువంటి వాళ్ళు మరి ఏ దృక్కోణంలో చూస్తున్నాడు అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమే. ఎందుకోసం అంటే ప్రవీణ్ కుమార్ సారు గురుకుల పాఠశాలల మీద మాట్లాడినట్టుగా గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఫుడ్ పాయిజన్స్ కానీ, లేకపోతే దానిలో సిస్టము జరుగుతున్నటువంటి చేంజెస్ కానీ వీటి మీద మాట్లాడినట్టుగా ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా మాట్లాడలేడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ప్రతి పాయింట్ కూడా, ఒకవేళ చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మిత్రులారా దయచేసి మీరందరూ సోషల్ మీడియా ఫాలో కండి. సార్ ట్విట్టర్ హ్యాండిల్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సేరు అని ఉంటుంది, అది ఫాలో కండి. మీకు సార్ ఏం మాట్లాడుతున్నాడు, సారు ఒక గురుకుల పాఠశాలలో 9 సంవత్సరాలు సెక్రటరీగా పనిచేసి తాను సెక్రటరీగా పనిచేసినటువంటి డిఎస్ఎస్ భవన్ కే
పేరెంట్స్ అందరు వచ్చి సార్ మా పిల్లలకు మీరు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పలానా దగ్గర అంటే ఈ వనపర్తి జిల్లాలో ఒక అమ్మాయి హ్యాంగింగ్ చేసుకున్నది, సూర్యాపేట జిల్లాలో ప్రిన్సిపల్ రూమ్ లో బీర్ బాటిల్స్ దొరికినాయండి. ప్రిన్సిపల్ రూమ్ లో బీర్ బాటిల్స్ దొరికితే అమ్మాయిలందరూ రోడ్ల మీదకి వచ్చి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసినారు. ఆదిలాబాద్ జిల్లాలో వాంకిటి దగ్గర ఒక అమ్మాయి పురుగుల ఫుడ్ పాయిజన్ అయి అక్కడ చనిపోయిందండి. ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా చేసినటువంటి డిఎస్ఎస్ భవన్ కి తానే వెళ్ళి ధర్నా చేసిండు తెలుసా. ఇట్ ఈస్ వెరీ వండర్ యార్, మీరు ఒకసారి వెళ్ళి చూడాలని అబ్జర్వ్ చేసి. ఓకే, ఇదే బీపేట్ రాజు గారు మహాత్మా జ్యోతిరావు పులే కొత్తలపూర్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. మన జిల్లాల ఒక గురుకులంలో ఇట్లా సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ మీరు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ అధికారులు ఎందుకు ప్రశ్నించలేకపోతే? నేను ఆ రోజు కోర్టుకి వెళ్ళినాను. కోర్టుకి వెళ్ళడం మూలంగా నేను రాలేకపోయినాను. నిజంగా ఆ అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయమే. గురుకుల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 1012 గురుకుల పాఠశాలలు ఉంటాయి. ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, జనరల్ వెల్ఫేర్, జ్యోతిబా పూలే, ఇవన్నీ కలిపితే 1200 పాఠశాలలు ఉంటాయి దాసన్న. ఆ 1200 పాఠశాలలో 6 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు. మీరు టైం ఇస్తే ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు తాను ఈ గురుకుల పాఠశాలను ఎట్లా నడిపిండు, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ రెండింటికి తను సెక్రటరీగా ఉండే. ఎందుకు ప్రవీణ్ కుమార్ సారు అధపాతాళంలో ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాలల్ని ఒక ఎవరెస్ట్ శిఖరం స్థాయికి ఎక్కించి అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళే వచ్చి ఈ యొక్క ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల పాఠశాల ఇంత అద్భుతంగా నడుపుతున్నాడు, ఇవి ఎట్లా పనిచేస్తున్నాయని రీసెర్చ్ చేసినారు. అట్లనే గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, బీహార్ నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అసలు ఈ సిస్టమ్ ఎట్లా రన్ చేస్తున్నారు అని చెప్పేసి కనుక్కుంటే అన్న అద్భుతమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి దాసన్న. ఎందుకోసం నేను చెప్తున్నానంటే గవర్నమెంట్ ఏదైనా కానీ నాకు బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ అనేది ఇక్కడ ముచ్చట కాదు. ఈ మెజారిటీ బహుజన ప్రజలు చదువుకున్నటువంటి పాఠశాలల్లోనే ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? అసలు ఇప్పటి వరకు ఈ రేవంత్ రెడ్డి గారు ఒక్కసారైనా గురుకుల పాఠశాలను సందర్శించినాడా? అసలు గురుకుల పాఠశాల విద్యాశాఖ మంత్రి లేడు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, గిరిజన శాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అన్నీ ఆయనే. ఒక్కోడు ఎలా హ్యాండిల్ చేస్తాడు దాసన్న? అట్లనే ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు నేను కూడా ఒక సిఆర్ఓ, ఒక కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్గా చేసిన. గురుకుల పాఠశాలలో ఎవరికైనా ఇబ్బంది జరిగితే డైరెక్ట్ మేము వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, ఈ అమ్మాయిని ఇదే అత్నూర గురుకుల పాఠశాలలో ఒక అబ్బాయికి పాము కాటేస్తే మేము రాత్రి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి అక్కడున్న ప్రిన్సిపల్ సార్ గారి కార్లో తీసుకెళ్లి యశోద హాస్పిటల్ తీసుకెళ్ళినాం. ఇక్కడ గవర్నమెంట్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ తీసుకోమంటే అక్కడ వెళ్తే 15 లక్షల బిల్ అయింది. ప్రవీణ్ కుమార్ సార్ డైరెక్ట్ ఆ యొక్క యశోద హాస్పిటల్ సోమాజిగూడ యాజమాన్యంతో మాట్లాడి అందులో చాలా అమౌంట్ తగ్గించిపిచ్చి ఆ అబ్బాయికి మంచిగా చేపించి ఇంటికి పంపించింది. ఇది ఒక్కటి చెప్తున్నా ఇన్సిడెంట్. అసలు ఈ పిల్లల హెల్త్ ఫుడ్ పాయిజన్ ఎట్లా జరుగుతుంది దాసన్ అంటే, ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరగడానికి కారణం ఏంటంటే క్యాటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో క్యాటరింగ్ సిస్టమ్ కరెక్ట్ పనిచేయాలి. అసలు క్యాటరింగ్ చేసే సబ్బు ఎక్కువ పెట్టి ఆ బౌల్స్ కడుగుతుంటారు. ఒక్కో దగ్గర ఎలుకలు తిన్నటువంటి ఈ యొక్క కూరగాయలు ఉంటుంటాయి, ఆ పుచ్చిపోయిన కుళ్ళిన కూరగాయలు ఉంటాయి. ఇవన్నీ వండి పెడితే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు వీటన్నిటిని మానిటర్ చేయడానికి ఒక విజిలెన్స్ ఆఫీసర్స్ ఒక కమిటీ వేసినాడు. ఒక 5 డివిజన్లుగా డివైడ్ చేసి సడన్ సర్ప్రైజ్ విజిట్ ఆ విజిలెన్స్ ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళు పిల్లలు ఎప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ టైంలో వచ్చి లంచ్ చేయాలి, ఎట్లా ఉన్నది కనుక్కోవడానికి రిపోర్ట్ ఇచ్చి ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఖండించేవాళ్ళు. ఒకవేళ ఈ యొక్క కాంట్రాక్టర్స్ ఎవరైనా సార్ మాకు బిల్లులు తక్కువ లేటుగా వస్తున్నాయి అంటే కూడా మీరు కరెక్ట్ పని చేస్తేనే నెక్స్ట్ టైం మీ కాంట్రాక్ట్ ఇస్తాం, లేకపోతే లేదని అట్లా స్ట్రిక్ట్ గా ఒక సిస్టాన్ని క్రియేట్ చేసిన ప్రవీణ్ కుమార్ సార్. పిల్లల ఆరోగ్యం కోసం కూడా పనేషియా కమాండ్ సెంటర్ అని పెట్టినాడు. పనేషియా కమాండ్ సెంటర్ వాళ్ళు నిత్యం పిల్లల యొక్క ఆరోగ్యం ఎలా ఉందని ఆ కంట్రోల్ రూమ్ లో ఒక సమీక్ష చేసి ఇవన్నిటిని కూడా చాలా క్లెవర్ గా ముందుకు తీసుకెళ్ళిండు. ప్రవీణ్ కుమార్ సార్ సిస్టాన్ని తయారు చేసిన సిస్టాన్ని ఇప్పుడు వచ్చినటువంటి గురుకుల పాఠశాల సెక్రటరీలు కనీసం నడపలేకపోతున్నారు. బీపేట్ రాజు గారు ఫ్యూచర్ లో రాజకీయ నాయకుడిగా కొనసాగుతాడా, లేదంటే స్వేరో నెట్వర్క్ గా కొనసాగుతాడు? స్వేరో నెట్వర్క్ ను బిల్డ్ చేస్తూనే రాజకీయ నాయకుడిగా కొనసాగుతా, ప్రజల ఆశీస్సులతో, అందరూ పెద్దల ఆశీస్సులతో. ఈ మీడియా ద్వారా చెప్పండి, భవిష్యత్తులో ప్రజల కోసం ప్రజలకు ఏం చెప్తారు? ప్రజల కోసము నేను చెప్పేది ఏముంది, ప్రజల నుంచి నేనే చాలా నేర్చుకోవాలా. ప్రజలకు నేను ఒకటి చెప్పేది ఏం దాసన్న నేనేటిదంటే, మనము ఈ యొక్క
ఫస్ట్ మన పిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని కోరుకుంటా నేను. అది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇప్పించాలని కోరుకుంటా. అట్లనే కంప్యూటర్ వైజ్డ్ అయినటువంటి ఈ సమాజంలో మన పిల్లల్ని కంప్యూటర్ వైపు తీసుకెళ్లాలని కోరుకుంటా. అంటే కంప్యూటర్ ఒకటే కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. దాంట్లో కూడా సివిల్ సర్వెంట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, లేకపోతే టీచర్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు. ఇవన్నీ రకాల ఫీల్డ్లోకి ఈ చదువుకున్న సమాజము పిల్లల్ని చదివించి గొప్పగా ఎదగాలని కోరుకుంటా. అట్లనే ప్రతి ఒక్కరు హెల్త్ మీద తమ యొక్క కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా నేను కోరుకుంటా. హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఈ వ్యవస్థను మార్చొచ్చు. ఈ రెండు కరెక్ట్ ఉంటే దాసన్న ఈ సమాజంలో ఏ ఉచిత పథకాలు అవసరం లేదు. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి ఒక 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులు హెల్త్ ప్రాబ్లం అయితే 10 లక్షల రూపాయలు అనుకుంటే, 10 ఏళ్ళు సంపాదించి 10 లక్షల రూపాయలు అనుకుంటే వారం రోజులు చాలా హాస్పిటల్ మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి డబ్బులని. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ ప్రభుత్వం ఏదైనా సరే హెల్త్ మీద అలాగే ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్, చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద కనుక ముందుకు తీసుకెళ్తే ఈ వ్యవస్థ మొత్తం మారిపోతుంది. అంబేద్కర్ కోరుకున్నది అదే, ప్రవీణ్ కుమార్ సార్ కోరుకుంటున్నది అదే, నేను కోరుకుంటున్నది కూడా అదే. ఓకే అండి, ఇది ఈరోజు మన బీపీపేట రాజు గారితో ఉన్న ఇంటర్వ్యూ. వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే గతంలో స్వేరో నెట్వర్క్లు పనిచేస్తూనే బిఎస్పీలో పనిచేయడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ప్రజలకు సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక లాయర్గా ఒక అడ్వకేట్గా నేను తర్ఫీదు పొందుతున్నా కాబట్టి ఆ తర్ఫీదు అయిన తర్వాత ఫుల్ టైమ్గా ప్రజలు వచ్చి నేను కూడా ప్రజల తరఫున కొట్లాడతా అని చెప్తారు. నారాయణఖేడ్ నియోజకవర్గం సంబంధించిన ఇదే ఎమ్మెల్యే గారికి బరాబరి ప్రశ్నిస్తాం, ప్రజల తరఫున కొట్లాడతాం, ఏ సమస్య ఉన్నా వదిలేది లేదని చెప్తున్నారు. దాని తర్వాత తల్లిదండ్రులకు చిన్న సూచన ఏం చేశారంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్, తల్లిదండ్రులు అయినా ప్రతి ఒక్క పిల్లలకు చదివేయాలని చెప్తున్నారు. దాని తర్వాత వైద్యము ఇవన్నీ ఇస్తే ప్రజలకు గుర్తిగా ఉచిత పథకాలు అవసరం చెప్తున్నారు. కాబట్టి ఈ బీపీపేట రాజు గారు వాళ్ళ రాజకీయ జీవితం ఇంకా బాగా అభివృద్ధి చెంది రాజకీయంగా అనేక సేవలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ ద్వారా రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ దాసన్న. జై భీమ్. మాకు ఈ యొక్క HM10 యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఒక ఇంటర్వ్యూకు పిలిచి పరిచయం చేసి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగి నా నుంచి సమాధానాలు రాబట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేక్షకులందరికీ నా యొక్క విన్నపం ఏంటిదంటే నా యొక్క చాలా కష్టపడి ఎదుగుతున్నటువంటి ఒక యూట్యూబ్ పెట్టినటువంటి HM10 యూట్యూబ్ ఛానల్ పెట్టిన దాసన్నకు మనం అందరం తోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మన యొక్క బిడ్డల్ని గొప్పగా ఎదిగేందుకు మీ అంతా కృషి చేయాలని ప్రేక్షకులను వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. నమస్తే. జై భీమ్.